నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. మా తమ్ముడికి ఎంసెట్ ఎగ్జామ్ ఉందన్నమాట. సో వాడి కోసం అందరం పొద్దున్నే లేచేసినాం. మాతో పాటు మోని పాప కూడా లేచింది. కానీ మా తమ్ముడు మాత్రం దుప్పటి కప్పుకొని మంచిగా పండుకున్నాడు. లేవరా అంటే ఇంకా 5 నిమిషాలు అంటుండు. ఈలోపు మేము బయట ఊడ్చి నీళ్లు చల్లేసి ముగ్గు కూడా పెట్టేసినాము. అండ్ ఇది మా శంకు పూల చెట్టు రోజు రోజుకి పండిపోతుంది. పూలు కూడా ఎక్కువ రావట్లేదు అనమాట. లీవ్స్ అన్నీ షెడ్ అయిపోతాయి అంటే. ఇంకా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ చెప్పినా కదా డైలీ బల్లిపోతుంది ప్లాట్ఫామ్ మీద నుంచి అని చెప్పేసి. సో ఇదంతా వాష్ చేసేసింది మా అక్క. అండ్ బాటిల్స్ ఫిల్ చేయడానికి వాష్ చేసి అక్కడ పెట్టిందనమాట. ఆలోపు కొన్ని పాలు ఉండే అవి కూడా కాగబెట్టేసింది. అండ్ ఇక్కడ మోని పాప అయితే మంచిగా ఆడుకుంటుంది. ఆమెకి మా అక్క కొత్తగా నేర్చుకుంది. ఒక చిన్న కప్పో చెంచనో ఏదో ఒకటి పట్టిస్తే వాటితో ఆడుకుంటా సైలెంట్గా కూర్చుంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే ఆ స్పూన్ తోటి ఆడుకుంటుంది మంచిగా. మా తమ్ముని ఎగ్జామ్ ఏమో కానీ మాకు ఫుల్గా టెన్షన్ ఉంది. ఎందుకంటే వాడికి ఫీవర్ వచ్చినుండే కదా, తగ్గుతుందా తగ్గదా, వీడిపోయి రాయగలుగుతాడా ఎగ్జామ్ రాయలేడా అన్నట్టు ఫుల్గా భయం వేసిందనమాట. అండ్ మేము ఎట్లా వెళ్ళాలి ఎగ్జామ్కి, బస్సులో వెళ్ళాలా బండి మీద వెళ్ళాలా అని కన్ఫ్యూజన్లు ఉండే. కానీ మా బావ ఏమన్నాడంటే నేను డ్రాప్ చేస్తా అనేసి అన్నాడు. పాపం మా తమ్ముని కోసం మా బావ ముందు రోజు రాత్రికే వచ్చిండు. వచ్చేసి మా ఇంట్లోనే ఉన్నాడు అనమాట. ఇంకా పొద్దున్నే 6:30కి స్టార్ట్ అయ్యిండ్రు. ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నంలో పడిందనమాట సెంటరు. సో 8 గంటల వరకు అక్కడ ఉండాలని చెప్పి 6:30కే స్టార్ట్ అయిపోయారు. అక్కడ మా అక్క బాటిల్స్ ఫిల్ చేసేస్తుంది. ఇక్కడ మా తమ్మునికి నేను ఇస్త్రీ చేస్తున్నా. ఆయన అయితే స్నానం చేసుకోనిక పోయిండు. ఇంక ఈ వైట్ షర్ట్ వేసుకుంటా అన్నాడు. సో ఇదే ఇస్త్రీ చేస్తున్నా అనమాట. నాకు చక్కగా ఇస్త్రీ చేయడం రాకపోతుండే ఒకప్పుడు. కానీ మా డాడీ యూనిఫామ్లు ఇస్త్రీ చేసి అట్లా నేర్చుకున్నా అనమాట. బయట ఇవ్వకపోతుండే మా డాడీ. నేనైనా అక్కైనా ఇస్త్రీ చేస్తుండే అనమాట. నార్మల్ బట్టలు అయితే అస్సలు ఇస్త్రీ చేసుకోము మా డాడీ. ఓన్లీ యూనిఫామ్సే ఇంకా చేసిస్తుండే. అట్లా అలవాటు అయిపోయింది. ఇంక ఇప్పుడు మా తమ్మునికి చేసిస్తున్నాము. ఆయన అయితే స్నానం చేసుకున్నాడని ఇక్కడ బట్టలు రెడీ చేస్తున్నాము. అండ్ మ్యాగీ చేస్తుందనమాట. ఏం తినకుండా పోతే ఎట్లా అని చెప్పేసి మ్యాగీ చేసిస్తుంది కొంచెము. ఫస్ట్ టైము మ్యాగీ ఇట్లా స్టీల్ గిన్నెలో చేసింది. అది మోనిషా ఉగ్గు చేసే గిన్నె అనమాట. అందులో చేస్తే అదేంటంటే పొగలాగా వచ్చేసింది. ఇంకా మా అక్క అయితే జల్దీ ఇక్కడ మ్యాగీ నిన్న కమెంట్స్ చేశారు, అక్క వ్లాగ్ పెట్టలేదేంటి అని చెప్పేసి. యాక్చువల్లీ ఎడిట్ చేయడం కుదరలేదు. ఈ ఫోన్ ఏమంటే మధ్య మధ్యలో హ్యాంగ్ అయిపోతుంది. ఇంకా మనం అట్లనే మొండిగా దీన్ని ఇంకా యూజ్ చేస్తూ ఉంటే ఆయనతో పోగల ఫోన్ అని చెప్పేసి పక్కన పెట్టేసిన అనమాట. జస్ట్ షార్ట్స్ అయితే అవి జల్దీ ఇట్లా ఎడిట్ చేసి పోస్ట్ చేసేయచ్చు. సో అందుకే షార్ట్సే పెట్టినా అనమాట. ఇంక ఇక్కడైతే మ్యాగీ రెడీ అయిపోతుంది. ఇక మా తమ్ముడు కూడా రెడీ అయిపోయి నాయనమ్మ తాత మమ్మీ డాడీకి అయితే మొక్కేసిండు. అట్లనే దేవుడికి కూడా మొక్కుతున్నాడు. అదేంటో మా తమ్ముడిని 10 సార్లు బతిలాడాలి, దేవుని దగ్గర మొక్కురా, దండం పెట్టుకోరా అని చెప్పేసి. మా తమ్ముడు రూటే సపరేట్ అనమాట. జర ఎక్కువ డివోషనల్ టైప్ కాదు వాడు. అండ్ ఇక్కడ మా మోని పాప అయితే ఒక బటర్ఫ్లై లాంటిది ఉందనమాట టాయ్. దాన్ని చూడండి ఎట్లా చేస్తుందో, నమ్మలేస్తుంది. టైం 6:10 కావస్తుంది. ఇంకా మా తమ్మునికి అయితే మ్యాగీ పెట్టేస్తుంది మా అక్క. జల్దీ తినేసేయరా, మళ్ళా పోవాలి. ఇక 6:30కి స్టార్ట్ అయితే అన్నావు కదా, బావని కూడా లేపుతా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే వీనికి పెట్టేస్తుంది అనమాట. మా బావ ఇంకా నిద్రపోయిండు. అంతా రెడీ అయిన తర్వాత నిద్ర లేపమన్నాడు అనమాట. సో ఇక్కడైతే వీడు తింటున్నాడు. ఈలోపు బావ కూడా లేచి రెడీ అవుతుండు. ఏమేమి థింగ్స్ తీసుకోవాలని చెప్పి ముందే మేము చూసుకున్నాము. సో ఆధారు, 2 ఫోటోలు అతకబెట్టనికి గమ్ము అండ్ ఒక పెన్. ఇక్కడైతే మా తమ్ముడికి చాయ్ పోస్తున్నా. ఎందుకంటే ముందు రోజు రాత్రి వాడు 1:30 వరకు మెలుకున్నాడు. చదువుకోనికే కాదు, మా బావ బిర్యానీ తీసుకొని వస్తా అన్నాడు. సో బావ గురించి వెయిటింగ్ అనమాట. ఇంకా ఎంతసేపటికి రాకపోతే మేము పడుకున్నాము. మా బావకి డ్యూటీ అయిపోయి ఆయన అక్కడి నుంచి ఈడికి వచ్చే వరకు 2 అయిపోయిందంట మా అక్క చెప్పింది. ఇంకా వీడు సరిగ్గా నిద్రపోలేడు కదా, ఎగ్జామ్ హాల్లోకి పోయి ఎక్కడ నిద్రపోగల అని చెప్పి చాయ్ కూడా తాగిపించినాం వీనితోటి. అండ్ ఇక్కడ దేవుని దగ్గర హాల్ టికెట్ పెట్టిన అనమాట. దేవుడి దగ్గర నుంచి తీసుకొని పో అని చెప్పేసి. ఇంకా మళ్ళీ ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని హాల్ టికెట్ తీసుకొని ఇక స్టార్ట్ అయిపోతుండు. అప్పటికి లేటే అయిపోయింది. ఇక జల్దీ స్టార్ట్ కండి, కాలేజ్ ఎక్కడుందో వెతుక్కుంటూ పోయే వరకు ఇంకా కష్టం అవుతుందంటే స్టార్ట్ అయినరు. ఇక్కడైతే మోని పాప మా అక్క మా తమ్మునికి ఎదురొస్తుర్రు అనమాట. మా తమ్ముడు చెప్తుండు మోనిషాని తీసుకొని ఎదురురా అని చెప్పేసి. ఇంకా బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు. కాలేజ్ అయితే చాలానే దూరం ఉందండి. అండ్ ఇంకా వీళ్ళు వెళ్ళిపోయినాక లోపలికి వచ్చి ఇంకా పనులు స్టార్ట్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ సోఫా కవర్స్ ఇవన్నీ సెట్ చేసేస్తున్నా. మేము హాల్లోనే పడుకుంటున్నాం అనమాట. నేను మా అక్క మణికంఠ మోనిషా హాల్లో పడుకుంటున్నాము. టేబుల్ ఫ్యాన్ ఉంది కదా, అది పెట్టుకొని పడుకుంటున్నాము.
ఒక్కోసారి చిన్న కూలర్ పెట్టుకుంటున్నాం అనమాట. ఇంక అందరం హాల్లోనే కదా బిస్తర్ ఈడనే ఇస్తాం కాబట్టి ఇంక అన్నీ మడతపెట్టి పెట్టేస్తున్నా. టేబుల్ ఫ్యాన్ ఏంటంటే మధ్యరాత్రి చలి పెడుతుంది దాని ముందు పడుకుంటే. సో దుప్పట్లు కూడా కప్పుకుంటున్నాం మేము. ఇక ఇవన్నీ తీసే వరకు చాలా టైం పడుతుంది. ఇంకా మెల్లమెల్లగా తీసేస్తున్నా అనమాట. జల్ చేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి మడత పెట్టేసి ఇక్కడ రూమ్ల లోపల పెట్టేస్తున్నా. మా సోఫాలు కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు 20K పెట్టి తీసుకున్నాము. కానీ ఎంత వరస్ట్ ఇవి అసలు, ఏడికాడికి ఇరిగిపోయినాయి మొత్తము. ఏదో ఉన్నాయా అంటే ఉన్నాయి అన్నట్టున్నాయి. దాని మీద కూర్చోవాలంటే కూడా భయం వేస్తుంది ఒక్కొక్కసారి. మొత్తం ఇట్లా మనిషి కూర్చుంటే అరిగిపోయినట్టు ఇట్లా వంగిపోతుంది అనమాట. ఇంకా అవి తీసేసేయాలి ఇంట్లో నుంచి ఆ సోఫా సెట్. ఇంకెందుకు పనికిరావు అవి, సెకండ్ హ్యాండ్లో అమ్మడానికి కూడా పనికిరావు, అంత శుద్ధదండగా అనమాట. ఇంక ఇక్కడ ఐటమ్స్ అన్ని వాడికి సెట్ చేసేస్తున్నా నేను. అక్కడ టేబుల్ పెట్టేసిన. అండ్ ఉయ్యాల మీద ఈ షర్ట్స్ ట్రైల్ వేసిండు ఫస్ట్ మా తమ్ముడు వేసుకుంటా అని చెప్పేసి. ఇవేమో మంచిగా లేవని చెప్పేసి మళ్ళీ వైట్ వేసుకుంటుండు. అండ్ అక్కడ హాల్లో సెట్ చేసేసి ఇక్కడ దుప్పట్లు అన్నీ చేంజ్ చేద్దాం అనుకున్నా ఫస్ట్. కానీ మొన్ననే వేసినాక చేంజ్ చేసాడు ఎందుకని చెప్పేసి దులిపి మళ్ళీ అదే వేసేసిన. అవి మా తమ్ముని బట్టలు ఫోల్డ్ చేసి పెట్టినుండే. సో అవైతే ఇక్కడ సెల్ఫ్లలో పెట్టేసుకొని దుప్పటి అయితే వేసుకుంటున్నాను అనమాట. ఈ మా మంచం మీద అసలు దుప్పటి వేయనికి రాదు, ఎందుకంటే అక్కడ గ్యాప్ ఏం లేదు కదా పొయ్యి వేయడానికి. అది ఎక్కి దాని మీద కూర్చొని అది సెట్ చేయాలన్నమాట. లిటరలీ 3 months నుంచి ఈ రూమ్లో మా తమ్ముడే ఉంటున్నాడు. వాని ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో వాడు చదువుకోవడము, ఇంకా సమ్టైమ్స్ ఇక్కడనే వండుకుంటుండు కూడా లేట్ నైట్ వరకు చదువుకుంటే. ఆ బుక్స్ అవన్నీ వానివే ఇంకా సదరాలి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అవసరం లేని బుక్స్ అయితే అన్నీ తీసేసే, ఎవరికైనా జూనియర్స్కి ఇచ్చేసే అని చెప్పినాము. ఇంకా ప్రస్తుతానికైతే ఇక్కడ మొత్తం సెట్ చేసేసిన. అండ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కొంచెం సెట్ చేయాలన్నమాట. ఇది హెయిర్ డ్రైయర్ కూడా మా తమ్ముడే పెట్టుకుంటూ పొద్దున తలస్నానం చేసిండు కదా, హెయిర్ అంతా పచ్చిగా ఉండే, మళ్ళీ ఇక్కడ జ్వరం రాగల్లా సర్ది రాగల్లా అని చెప్పేసి పెట్టుకొని డ్రై చేసుకో అని చెప్తే డ్రై చేసేసుకున్నాడు అనమాట. అండ్ ఇక్కడ ఈ రూమ్లో కూడా బెడ్షీట్ సెట్ చేసేస్తున్నా. ఇది 150K తీసుకొచ్చినాం మొన్ననే డీమార్ట్ నుంచి. చాలా బాగుంది, ఎట్లుంటుందో ఏమో అనుకున్నాం కానీ మంచిగా ఉంటాయి అన్నమాట. డీమార్ట్లో కొన్ని థింగ్స్ ఫుల్ వర్తి అసలు. 100% ఆ పైసలు పెట్టిన దానికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ బెడ్షీట్సే ఎగ్జాంపుల్. 2 బెడ్షీట్స్ వేసుకున్నా కదా, 2కి 2 సూపర్గా ఉన్నాయన్నమాట. దీని మీదకి అసలు బెడ్షీటే లేకుండే, పెద్దది ఉంటే అదే మడత పెట్టేసేదాన్ని ఊరికే. కానీ ఇప్పుడు 2 తీసుకొచ్చినాం కదా, మంచిగా సెట్ అయిపోయినాయి. అండ్ ఇక్కడైతే మా అత్త బట్టలు మడత పెడుతుంది. మేము ఆల్టర్నేట్ డేస్ వేస్తాం కదా బట్టలు, సో పైనుండే తీసుకొచ్చి అయితే మడత పెట్టేస్తుంది. అండ్ నేను ఎక్కడ వస్తువులు అక్కడ సదిరి పెడుతున్నా కొద్దికి పని వస్తూనే ఉంది. అండ్ ఈ సోఫా కవర్లు ఒకటి ఊకే ఊడిపోతూ ఉంటాయి. అండ్ దీని మీద ఎన్నో రోజుల నుంచి సదరాలనుకుంటున్నా. ఇక ఇవాళ జల్దీ లేచినాం కదా, చలో సదిరేస్తా అని చెప్పి ఇక్కడ కూడా మొత్తం నీట్ చేస్తున్నా అనమాట. ఇవి బొట్టు బిళ్ళలు మొన్న తీసుకొచ్చుకుని ఉండే, అన్నీ కింద పడిపోయినాయి. సో అవైతే తీసిన. అండ్ ఈ డబ్బాలో మేము డైలీ పెట్టుకునే పౌడరు, లోషన్ ఇవన్నీ ఉంటాయన్నమాట, దువ్వెన్లు గిట. సో ఈ డబ్బా చదురుదామా అసలు అంతగానం ఏమున్నాయి ఇంట్లో అని చెప్పేసి ఇంకా తీసిన. వామ్మో అన్లిమిటెడ్ చెత్త ఉంది ఇంట్లో. ఇంకా అన్నీ నీట్గా సదిరి పెడుతున్నా. మా రితిష్ క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు అన్నీ ఉంటాయన్నమాట, అన్నీ నీట్గా పెడుతున్నా. అండ్ నేను అప్పట్లో సన్ స్క్రీన్ వాడేదాన్ని. అప్పట్లో ఇన్ ద సెన్స్ 1 year బ్యాక్ అనమాట. నా ఫేస్కి ఫుల్గా పింపుల్స్ వచ్చేసి ఇట్లా బర్నింగ్ సెన్సేషన్ వచ్చింది. సో స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర పోయినా, ఆయన ఒక సన్ స్క్రీన్ సీరం రాసిచ్చిండ్రు అనమాట. అప్పుడు గట్టిగా 15 days పెట్టుకున్నా. తర్వాత కొంచెం మంచిగా అనిపించింది, వదిలేసి పక్కన పడేసిన. దాని తర్వాత డాట్ అండ్ కీది వాడినా అనమాట, వాటర్ మిలన్ సన్ స్క్రీన్. అది లాస్ట్ ఇయర్ది, కానీ డేట్ ఉంది కదా ఎందుకు పాడేయడం అని చెప్పి అందులోనే పెట్టిన. ఎట్లాగో సమ్మర్ కదా, సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోవాలి బయటికి వెళ్తే అంటారని చెప్పేసి ఇంకా అందులోనే పెట్టేసిన. అండ్ అక్కడ ఫ్రిడ్జ్ పైనే మళ్ళీ ఆ డబ్బా పెట్టేసి ఇల్లు అయితే ఊడ్చేసిన. చూసినరా ఎంత చెత్త వచ్చిందో. అసలు మా ఇంట్లో ఇంత చెత్త ఎట్లా వస్తుందో నాకు అర్థమే కాదు. పొద్దున సాయంత్రం ఊడుస్తూనే ఉంటాం, అయినా కానీ చెత్త వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ స్నానం చేసుకొని దేవుడికి అయితే మొక్కుతున్నా. మా రెంటర్స్ రెంట్ ఇచ్చిరనమాట, సో దేవుడి దగ్గర పెట్టినాము. అండ్ మోని పాప అయితే పడుకుంది. అదేంటో పొద్దున్న లేచినప్పుడు మంచిగా ఉండే కానీ సడన్గా ఫీవర్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందో ఏమో సడన్గా వచ్చేసింది. అండ్ మా అక్క కూడా హెడ్ బాత్ చేసుకుందనమాట ఈరోజు. ఇంకా నేను కూడా స్నానం చేసుకున్నా, దేవుని మొక్కేసి కొద్దిసేపు కూర్చున్నా. ఏమైనా పని ఉంటే చేయాలని చెప్పేసి కిచెన్లోకి పోవాలి. కిచెన్లో ఎక్కడ పని అక్కడనే ఉంది. అండ్ నేను ఏమో చేస్తున్నా అనుకొని రితిషా నా ఆయనకి వచ్చి ఫోన్లో చూస్తుంది. మా అక్క కొద్దిసేపు పడుకుంటా, నాకు కూడా తలనొస్తుందని చెప్పేసి అక్కడనే వండుకుంది మోని పాప పక్కనే. అండ్ నేనైతే మధ్యాహ్నం కోసం కొన్ని వడియాలు ఫ్రై చేస్తున్నా అనమాట. మొన్న చేసినాం కదా మేము వడియాలు, అవే ఇవి. సో కొన్ని ఫ్రై చేసుకుంటున్నాము అన్నం వెంట తినడానికి.
ఆ రోజు మొత్తం మా తమ్ముని టెన్షనే ఉండే. ఫస్ట్ ఎగ్జామ్ హాల్‌కి రీచ్ అయిండా లేదా టైంకి అని చెప్పేసి. టైంకయితే ఎగ్జామ్ హాల్ దగ్గర దించిండు బావ. అండ్ మేము మ్యాగీ తినిపించినా గానీ మళ్ళీ బయట టిఫిన్ చేయించిండంట. ఒక వాటర్ బాటిల్ కొనిచ్చిండంట. ఇంకా బస్ స్టాప్ గూడా చూయించిండంట. మా అక్క పోయేటప్పుడే 200 ఇచ్చింది. ఫోన్ వెనకాల పెట్టుకోరా పౌచ్‌లా. అండ్ ఫోన్ డిపాజిట్ చేస్తావు కదా! వచ్చేటప్పుడైతే ఆ పైసలు పెట్టుకొని బస్ ఎక్కేసేయి. దిగంగానే ఫోన్ చేయి వచ్చి పికప్ చేసుకుంటా అని చెప్పింది. అండ్ ఇక్కడైతే నేను బాసనలు బోలిచ్చేసేస్తున్నా జల్దీ జల్దీ. ఇంకా ఆ రోజు ఎందుకో తమ్ముందే ఉండే. వీడు ఎగ్జామ్‌కి రీచ్ అయిండు. ఎట్లొచ్చిందో పేపరు సక్కగా రాస్తుండో లేదో, ఏమైతుందో అని చెప్పేసి. అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కదా! సో, బబ్లింగ్ అంటే ఓకేలే చేస్తాడు అని అనుకోవచ్చు. ఆ సిస్టమ్‌లో ఒకటొత్తబోయి ఒకటొత్తితే ఏమైతదా అన్నట్టు భయమేసిందనమాట. వానికి బొత్తిగా సిస్టమ్ నాలెడ్జ్ లేదు. సిస్టమ్ అసలు టచ్ లేదనమాట. సో, ఏం చేస్తాడా? ఎట్లా చేస్తాడా? అన్నట్టు టెన్షన్‌గా ఉండే. అండ్ ఇంటికొచ్చిన తర్వాత ఎట్లా రాసినావురా అంటే అసలు ఏం చెప్పట్లేదు. వాడు చదువుకున్న ఏం రాలేవంట. మ్యాక్సిమం ఒక 15 క్వెషన్స్ వచ్చినాయంట ఐపీఈ క్వెషన్స్. అవైతే కరెక్టే చేసిండంట. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే వాడు చదివినయి ఒక్కటంటే ఒక్కటి రాలేదంట. ఇంకేం చేస్తాం మొత్తం అన్ని క్వెషన్స్ అయితే అటెంప్ట్ చేసి అయితే వచ్చిండంట. ఇప్పుడు నార్మల్‌గా క్వెషన్ అండ్ ఆన్సర్స్ అవ్వంటే ఓకే ఇవి వస్తాయని చెప్పి చదువుకొని పోవచ్చు. అవి బిట్స్ కదా ఎక్కడి నుంచి వస్తాయో ఏమో. అండ్ టైం మేనేజ్మెంట్ ముఖ్యం అక్కడ. అవన్నీ సాల్వ్ చేయాలంటే చాలా కష్టమే. ఇక్కడ మా రితిష క్లాసికల్ డాన్స్ చేస్తుంది. అప్పుడు ఈమె నేర్చుకుందనమాట. ఒక 3, 4 మంత్స్ వెళ్ళింది. దాని తర్వాత వెళ్ళలే. వీక్లీ 2 క్లాసెస్ ఉంటుండే. అప్పుడు చాలా బాగా చేసేది. ఇప్పుడు స్టెప్స్ అన్నీ మర్చిపోయింది. కానీ అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటుంది. భలే చేస్తుంది మా రితిష డాన్స్ అయితే. అండ్ ఇక్కడ మా తమ్ముడు వచ్చేసిండు. బస్ స్టాప్ దగ్గర దిగంగానే ఫోన్ చేస్తే మా అక్క రితిష పోయి ఆయనను తీసుకొని వచ్చిరనమాట. మొహం మొత్తం ఇట్లా వాడిపోయినట్టు అయిపోయింది. ఎట్లా రాసినావు ఎగ్జామ్ అంటే అదే చెప్పిండు. చదివిన ఏం రాలేదు, ఒక్కటి కూడా రాలేదని చెప్పేసి. సరేలే అయిందేదో అయిపోయింది. నడు జల్దీ ఫ్రెష్ అప్ అయి తిందువో. అప్పటికి మస్తు లేట్ అయిపోయినుండే అనమాట. ఫ్రెష్ అప్ అయి తిను అని చెప్పేసి చెప్తున్నాము. ఇంక మా రితిష మణికంఠ రాగానే అన్నొచ్చిండు అని చెప్పి వాన్నే పట్టుకొని తిరుగుతుంది. ఇక్కడైతే మా తమ్మునికి అన్నం పెట్టినాం. మేము సీరియల్ చూస్తున్నాం అనమాట. ఆయన ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి ఇంకా ఫోన్లోనే ఉన్నాడు. ఆయన ఫోన్లోనే చూస్తున్నాడు. అండ్ ఇక్కడ మన మోనిషా అయితే ఆళ్ళ మామకు పప్పు వడ్డిస్తుంది. నేను మోనిషాని మన వ్లాగ్స్‌లో మ్యాక్సిమం కవర్ చేస్తా. ఎందుకంటే తను పెద్దగా అయినా సరే ఈ మెమరీస్ అన్నీ ఎప్పటికీ ఉండిపోతాయి కదా! ఎప్పటికున్నా చూసుకోవచ్చు కదా అని చెప్పేసి ఫోన్‌లలో ఉన్న ఎక్కడున్నా ఎప్పుడైనా డిలీట్ అయితాయి ఒక్కొక్కసారి. కానీ ఇట్లా యూట్యూబ్‌లో ఉంటే ఎప్పటికీ పర్మనెంట్‌గా ఉండిపోతాయని నా ఇంటెన్షన్ అనమాట. అండ్ ఇక్కడైతే వాటర్ మిలన్ ఉండే మా అత్త గిన్నెలలో ఏసి ఇస్తుంది. సాల్ట్ చల్లుకొని తిన్నామనమాట. అస్సలు ఇది స్వీట్‌గానే లేకుండే డబ్బులన్నీ దండగా అసలు. అండ్ ఇంకా తెల్లగా ఎళ్ళింది లోపల. మొన్న మామిడికాయలు కొంటే అట్లనే అయింది. ఇప్పుడు వాటర్ మిలన్ అట్లనే అయింది. ఏమో మాకు ఈ మధ్యలో ఫ్రూట్స్ కొననీకే కూడా వస్తలేవు సక్కగా. ఏది కొన్నా అది సక్కగా ఉంటలేదు. అండ్ ఇక్కడైతే మా అక్క ఒక వెరైటీ చేస్తుందనమాట. దోశలల్లకి మేము అది ఆలుగడ్డ కర్రీ చేసుకుని ఉండే. అది కొంచెం మిగిలిపోయినుండే. అట్లనే ఫ్రిడ్జ్‌లో ఉంది. అయితే ఇట్లా పిండి నానబెట్టి ఆ కర్రీని మధ్యలో పెట్టి ఇట్లా చపాతీలు లెక్క చేసిందనమాట. సూపర్‌గా వచ్చినాయి అవి. మా అక్కకి ఈ మధ్యలో కొత్త కొత్త ప్రయోగాలు ఎక్కువైపోతున్నాయి. ఏది వేస్ట్ చేయట్లే అనమాట. ఏదన్నా ఎస్పెషల్లీ ఫుడ్ అస్సలు వేస్ట్ చేయట్లేదు. ఏదో ఒక ఆల్టరేషన్ దానికి చేసేసి అదే తింటున్నాం అనమాట. ఇక్కడైతే ఆ కర్రీ ఎందుకు అట్లా వేస్ట్ చేయడం అని చెప్పేసి ఏదో ఆలు పరాటా చేస్తా అని చెప్పి చేస్తుంది. ఏదైనా కంటెంట్ తోటి వీడియోస్ చేయండక్క అనేసి అంటున్నారు. కానీ నాకు గూడా చేయాలనే ఉంటది. ఎందుకంటే రొటీన్‌వి పెట్టేస్తున్నా, మరీ డైలీ చేసుకునే పనులే చూయించేస్తున్నా, బోర్ కొడతది అన్నట్టు నాకు ఉంది గానీ, నా బాధంతా ఏందంటే ఒక ప్రాపర్ ఫోన్ లేదు నాకు. బ్రదర్ అండ్ సిస్టర్ సీరీస్ చేయండక్క, ప్రాంక్ చేయండక్క అని చెప్పేసి కామెంట్స్ చేసిండ్రు. నాకు గూడా చేయాలనే ఉంది. మంచిగా కూర్చొని గట్టిగా ఆలోచిస్తే ఏదైనా ఒకటి తడతది. ఏదైనా స్క్రిప్ట్ రాసుకొని చెయ్యొచ్చు. కానీ ఏందంటే ప్రాపర్ ఫోన్ ఉండాలి. మా ఇంట్లోనేమో లైటింగ్ సక్కగుండది. ఏదైనా షూట్ చేద్దామంటే ఆ కిచెన్‌లో గూడా పెద్ద లైట్ ఉంది. అండ్ కిచెన్ చిన్నగుంటది గదా! లైట్ ఏమో పెద్దగుంది. వెలుతురు మంచిగొస్తది కాబట్టి ఈ మాత్రం క్లారిటీ వస్తది. అండ్ హాల్‌లో అట్లా రాదు మళ్ళీ. డార్క్‌గా, బ్లర్‌గా వస్తదనమాట. ఇట్లాంటివి ఏమన్నా చెయ్యాలంటే మంచి ఫోన్ అండ్ మైక్ గూడా గావాలి అట్లాంటివి చేయాలంటే. అవన్నీ మనకు లేనే లేవు. అండ్ ఇప్పుడు గూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా గదా! ఫోన్ ఫుల్ హీట్ ఎక్కిపోయింది. ఒక్కోసారి ఇది హీట్ ఎక్కినప్పుడు భయమేస్తుంది. ఎక్కడ పగిలిపోతదా అన్నట్టు. ఏం చేద్దాం ఉన్న దాంతో నడిపించుకుంటున్నా అనమాట. చూడాలి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఒక ఈఎంఐలో ఒక ఫోన్ తీసుకుందామని అనుకుంటున్నా అనమాట.
బట్ అది ఇప్పట్లో కుదిరేటట్టు కొడతలేదు. చూద్దాము. మంచిగా ఏదైనా యూట్యూబ్ ఇన్‌కమ్ వస్తే చూద్దాము. ఫస్ట్ ఇన్‌కమ్ అయితే నేను ఆల్రెడీ దేవుడికి మొక్కేసిన అనమాట. ఒక మా ఇంటి దగ్గర కాళీమాత టెంపుల్ ఉంటది. అక్కడ కొంచెం అండ్ ఇంకొంచెము నేను ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. మా మామ సంవత్సరికం అప్పుడు మా అత్త చేసింది కదా! సో, అట్లా మేము కూడా చేద్దాం అన్నట్టు అనుకుంటున్నాం అనమాట. అంటే సెల్ఫ్‌గా నేను నా ఫస్ట్ ఇన్‌కమ్ తోటి నా కష్టాజీతంతోటి నాకట్లా అని ఉందనమాట. ఎందుకంటే ఈ వీడియోస్ ఎంత కష్టంగా తీస్తున్నా, ఎంత కష్టంగా ఎడిట్ చేస్తున్నా అది నాకు తెలుసు. ఆబ్వియస్‌లీ ఏదైనా అమౌంట్ వస్తే అది 100% నా కష్టాజీతమే. మా ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఎంతైనా అది నా కష్టజీతం అన్నట్టు ఫీలింగ్ ఉందనమాట. సో, దానితో ఏదైనా చేద్దాము, డొనేట్ చేద్దాం అనేసి అనుకుంటున్నా. ఫుడ్డే ఎస్పెషల్లీ. కాకపోతే అప్పుడు ఓన్లీ రైసే పెట్టినాం కదా! అట్లా రైస్ ప్లస్ ఏదైనా కర్రీ అట్లా పెడదాం అనేసి అనుకుంటున్నా. మినిమమ్ ఒక 50 మెంబర్స్ కన్నా పెట్టాలనేసి అనుకుంటున్నా అనమాట. అండ్ దాని తర్వాత సెకండ్ పేమెంట్ ఏమైనా వస్తే అప్పుడు ఫోన్ తీసుకుంటా. కానీ సెకండ్ పేమెంట్ రానీకైతే చాలా టైం పడుతది. చూద్దాం, దేవుడు కరుణిస్తే ఏదైనా జరుగుతుంది ఏమో, హూ నోస్. సడన్గా మన ఛానల్ ఫుల్గా గ్రోత్ వచ్చేసి ఏదైనా జరగవచ్చు, లేకపోతే నాకు మంచి జాబ్ రావచ్చు. అప్పుడు కొనుక్కుందాంలే అన్నట్టు వెయిట్ చేస్తున్నా. ప్రస్తుతానికైతే ఇదే ఫోన్ అడ్జస్ట్ చేసుకుంటా. అండ్ మేబీ ఎండలు చాలా ఉన్నాయి కదా, దాని ఇంపాక్ట్ ఏమైనా ఫోన్ల మీద పడుతుందా అర్థం అవ్వట్లేదు. ఇన్ని రోజులైతే ఇట్లా హీట్ ఏం కాలేదు ఫోను, ఇప్పుడే ఇట్లా అవుతుందనమాట. అండ్ ఒక్కొక్కసారి హ్యాంగ్ అయినట్టు అవుతుంది. మేబీ అది స్టోరేజ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో, అందుకే ఎంటెంట అన్వాంటెడ్ అన్నీ డిలీట్ చేసేస్తున్నా అనమాట అప్లోడ్ చేయగానే. అండ్ కొద్దిసేపు అయితే అక్కడ మా చిన్న కూలర్ వేసుకొని రూమ్లో పడుకున్నాం. అండ్ ఇక్కడైతే పాలు కాగబెట్టింది మా అక్క. మార్నింగ్, ఈవినింగ్ అవి కాగబెట్టకపోతే పగిలిపోతున్నాయి అనమాట పాలు. అండ్ ఇక్కడ రాత్రికైతే అన్ని వెజిటేబుల్స్ ఉండే వెజిటేబుల్ పలావ్ చేసుకుందామని చెప్పి చేస్తున్నా అనమాట. దీన్ని పలావ్ అంటారా, వెజ్ రైస్ అంటారా, ఏమంటారో తెలీదు. నేను పెట్టుకున్న పేరైతే అదనమాట. ఇక్కడైతే క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆలు అన్నీ కట్ చేసి పెట్టింది మా అక్క. నువ్వు జస్ట్ పోయి వండు, నేను అన్నీ కట్ చేసి పెట్టినా అని చెప్పింది. సో, ఇక్కడ నేనైతే వచ్చి వండుతున్నా అనమాట. ఇది వంట చేస్తుంటే కూడా కరెంటు పోయింది. నిజంగా చెప్తున్నా, నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తే కథం ఏదో ఒక అబ్స్టకిల్ వస్తూనే ఉందన్నమాట. అదేంటో అర్థమే కాదు. నేను ఇది మంచిగా వంట చేద్దాంలే, ఫుల్గా లైటింగ్ వస్తుంది, మంచిగా వస్తుంది, వీడియో క్లారిటీ వస్తుంది అని అనుకున్నా నాలో నేను. ఎందుకంటే ఇవి కలర్ఫుల్గా కనిపించినాయి, ఆరెంజ్ కలర్లో మంచిగా. కథం లైట్ పోయింది. ఇదే అనమాట, లైట్ పోయింది. అయితే దీనికి టార్చ్ ఉంటుంది కదా ఫోన్కి, అదనమాట ఆ వెలుతురు ఇది. సో, ఇక్కడైతే చేసేస్తున్నా ఇది. ఇట్లా చేసుకొని తింటే అయితే మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది అనమాట. ఇంకా కర్రీ ఏం అవసరం లేదు, ఖాళీ దాంతోనే తినేస్తాము. కానీ నేను ఇలా కొంచెము ధనియాల పొడి కూడా వేస్తాను అనమాట, కొంచెం ఫ్లేవర్ మంచిగా ఉండడానికి. అల్లం వెల్లుల్లి వేయడమే మర్చిపోయినా నేను. ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది నేను అది వేయలేనని చెప్పేసి. అండ్ ఇంకా కలేమాకు, కొత్తిమీర వేసేసిన, పుదీనా ఉంటే అది కూడా వేసుకోవాలి, భలే ఉంటుంది అది ఫ్లేవర్ కూడా. కానీ లేదు, పుదీనా ఎప్పుడైనా పచ్చడి దాంతో ఏమైనా చట్నీ చేసుకునేది ఉంటేనే కొంటున్నాం, లేకపోతే కొంటనే లేము. అండ్ ఇక్కడైతే వాటర్ కొలిచి పెట్టుకున్నా అనమాట, అవి పోసేసిన ఇందులో. ఇంకెప్పుడు వస్తుందో ఏమో కరెంటు, నాకేమో ఫుల్ ఉక్కబోస్తుంది అనమాట ఇది చేస్తుంటే కూడా. ఇక్కడ చేసేసి బయటకు ఉరుకుతున్నా, ఇట్లా చేస్తున్నా బయటకు ఉరుకుతున్నా. అండ్ ఇక్కడ కరెంట్ అయితే వచ్చేసింది. అండ్ ఇక బియ్యం వేసేస్తున్నా అనమాట. బియ్యంతో పాటు కొంచెం పెసరపప్పు కూడా వేసి నానబెట్టింది మా అక్క, అట్లా మంచిగా ఉంటుంది టేస్ట్ అని చెప్పేసి. అండ్ ఇంకా బియ్యం అన్నీ వేసేస్తే గట్టిగా 15 నిమిషాలల్లో అయిపోతుంది అన్నము. పెద్ద మంట మీద కొద్దిసేపు, చిన్న మంట మీద కొద్దిసేపు పెడతా అనమాట. మా రితిషానేమో నాకు ఆకలి 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 ఇంకెంతసేపు చేస్తావు అనేసి అంటుంది. నేనేంటంటే కొంచెం లేట్గా స్టార్ట్ చేసిన చేయడము. ఇంకా ఆమెకేమో ఫుల్ ఆకలి ఇస్తుందంట. మళ్ళీ పోయి చిప్స్ ప్యాకెట్ ఏమైనా తెచ్చుకొని తిను అని అంటే నేను తినా అంటుంది, అన్నమే కావాలంటుంది. ఇదేమో జల్ది అయితేనే లేదు. ఇంకా పెద్ద మంట పెట్టిన కొద్దిసేపు చిన్న మంట పెట్టిన. అండ్ ఇక్కడ మా వాళ్ళు అయితే టీవీ చూస్తున్నారు. చెప్పిన కదా ఈవినింగ్ అయితే చాలు సీరియల్స్. మా మోని పాపని ఫ్రెష్ అప్ చేసిందనమాట. పాపం పిల్ల ఏం తింటనే లేదు. మా ఓడైతే ఇక ఫోన్ పట్టుకొని ఒకటే పబ్జీ ఆడుతూ ఉన్నాడు. మా మోని పాప అయితే ఏం తినట్లేదు. జ్వరం వచ్చింది కదా, పాపం ఏం తినబుద్ధి అయితలేనట్టుంది, అస్సలు తినట్లేదు. అండ్ ఇక్కడైతే అన్నం అవుతుంది. దీని మీద వెయిట్ పెడితే జల్దీ దమ్ అవుతుంది అని చెప్పేసి ఈ రాయి అయితే పెట్టినా అనమాట. ఈ రాయి మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఉంది. మేము ఎప్పుడు బగారన్నం వండినా, ఇట్లాంటి పలావ్ చేసినా ఈ వెయిట్ పెడతాం అనమాట, జల్దీ దమ్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా మా నాయనమ్మ అయితే పెంక కూడా పెడుతుంది బగారన్నం వండినప్పుడల్లా.
జల్దీ మంచిగా అయితది అండ్ కింద అడుగు అంటుకోదని చెప్పేసి. కానీ నేనైతే పెట్టలేదు. ఒక 5, 10 మినిట్స్ కాగానే అన్నం అయితే మంచిగా రెడీ అయిపోయింది. ఫస్ట్ మా రితీష్ ఆగేతట్టు చెప్పి ఆమెకు కొంచెం వేసినా అనమాట. తింటది కదా ఆలోపు చల్లారుతాయి అని చెప్పేసి ప్లేట్లు వేసి ఇచ్చిన. మా డ్యాడీకి కూడా ఇట్లా చేస్తే చాలా ఇష్టం అనమాట. మా డ్యాడీ ఉన్నప్పుడైతే వీక్‌లో అట్‌లీస్ట్ 2 టైమ్స్ చేస్తుండే. ఇది ఎట్లా చేస్తుండే అంటే బాస్మతి రైస్ ఉంటాయి కదా! దాంతో చేస్తుండే అనమాట. మా డ్యాడీకి భలే ఇష్టము. ఇదొకటి అండ్ నేను చేసే చికెన్ బిర్యానీ అండ్ మా అక్క చేసే పూరీలు. ఆయనకి ఎంత ఇష్టమో అసలు. చాలా అంటే చాలా ఇష్టము. పూరీలు చేసి మా డ్యాడీకి బ్రెయిన్ ఫ్రై చేసి పెడుతుండే అనమాట. మంచిగా ఇష్టంగా తింటుండే. ఇక్కడైతే ఇది రెడీ అయిపోయిందిగా. దీంతో పాటు మాకు మధ్యాహ్నం చేసిన పాలకూర పప్పు ఉండే అనమాట. ఇంక ఏసుకుంటే ఏసుకుంటాం, లేకపోతే ఉట్టి అన్నం అట్లనే తినేస్తాము. అన్నంలో నేను సరిపోయే సాల్ట్ ఏస్తా అనమాట. సో, అదైతే కొంచెం పప్పు ఉంది. మోని పాపకు ఉగ్గు చేసింది కానీ తింటదో తినదో తెలీదు. కొన్ని వడియాలైతే ఉన్నాయి మధ్యాహ్నం కాల్చినయి అండ్ ఇవైతే పాలు. మోని పాప కొంచెమే చేసింది ఉగ్గు. తినిపిస్తా అని చెప్పైతే ఏస్తుంది. ఇంకా తింటదో లేదో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.